మనసులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కాబట్టి దేవుడు ఎక్కడ సంతోషపడతాడు? ఆయన మరి మన వాక్యంలో ఐక్యమైనప్పుడు, ఆ ప్రేమలో ఐక్యమైనప్పుడు అక్కడే ఆయన సంతోషపడతాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనకున్న ఆ దానిని దేవుని కొరకు మనం ఉపయోగించాలి. సరే, 5వ వచనం చదవండి దయచేసి. 4వ వచనం చదవండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యాలను కూడా చూడాలి అని వాక్యం చెప్పింది. మీలో ప్రతి వాడు తన సొంత కార్యములంటే మనము 6 దినాలు ఎవరి కొరకు సంపాదిస్తూ ఉంటాం? మన కొరకు మనం కష్టపడుతూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు కార్యాలను కూడా మనం చూడాలట. మనము లేదా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరులు అంటే ఎవరు? లోకంలో ఉండేవారు కాదండి, మన తోటి సహోదరులు. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇతరులకు సహాయపడడానికి వచ్చాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండమని చెప్తున్నాడు ఆయన. మరి కలిగి ఉందామా ఈ మనస్సును? ఆమేన్. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. యేసుక్రీస్తు ఎవరు? దేవుని స్వరూపమై ఉన్నాడు. దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుడు ఏమయ్యాడు? దృశ్య రూపంలోనికి వచ్చాడు. ఆ దృశ్య రూపం పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 2వ దేవుడు కాదు, 3వ దేవుడు కాదు, 4వ దేవుడు కాదు. ఆయన ఏ దేవుడైతే అదృశ్యుడిగా ఉన్నాడో ఆ దేవుడే దృశ్య రూపంలోనికి వచ్చాడు. నిజమేనా? దేవుని స్వరూపి అయిన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరు ఆయన అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు, ఆయన స్వరమును ఎవరును వినలేదు. యోహాను సువార్త 1:18 ప్రకారం ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు, ఆయన స్వరమును ఎవరు వినలేదు. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. హల్లెలూయా. కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో ఉన్న కుమారుడు మరి ఆ యొక్క తండ్రిని బయలుపరిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాన్నే పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తకునిగా చేసుకొనేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏ విధంగా దిగి వచ్చాడు? ఆయన ఒక దాసునిగా దిగి వచ్చాడు. ఆయన ఒక మానవునిగా దిగి వచ్చాడు. ఆయన హల్లెలూయా. మరి ఎవరు సమీపించరాని తేజస్సులో వసించే దేవుడు. గ్రహిస్తున్నారు అందరూ? ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే ఆయన మానవులతో సాహసం చేయడానికి, మానవునికి ఆయన అతని సమీపంగా వచ్చి ఉన్నాడు. మానవునికి ఆయన దగ్గరగా జీవించి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇంకా కింది చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. నిజమైన దాసుడు అంటే అదే ఆయన ఆ పాపు లెక్క పాదాలు కడుగుట. ఆయన ఆ శిష్యులకు పరిచర్య చేయడానికి దిగి వచ్చాడు. ఆయన దాసునిగా దిగి వచ్చాడు. ఆయన యజమానుడిగా రాలేదు గాని, ఆయన తన మహిమతో రాలేదు గాని, ఆయన తన మహిమనంతా పక్కన పెట్టేశాడు. ఆయన తన కిరీటాన్ని పక్కన పెట్టాడు. ఆయన తన యొక్క మహిమను పక్కన పెట్టాడు. ఆయన తన అధికారాన్ని పక్కన పెట్టేశాడు. ఆయన ఇప్పుడు ఆయన ఉట్టి రిక్తుకునిగా ఒక మానవునిగా దిగి వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే ఈరోజు దేవుని యొక్క కార్యాలు చూడడంలో ఈరోజు ప్రపంచ మానవాళి తప్పిపోయింది. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏ విధంగా
మరి ఒక రూపంలో నుంచి మరో రూపంలోకి మారి ఉన్నాడో, దేవుడు ఎన్మార్పి అయి ఉన్నాడు. ఆయన ఎన్మార్పి అనగా ఒక రూపంలో నుంచి మరొక రూపంలోనికి మార్చుకొనుట, ఒక రూపంలో నుండి మరొక రూపంలోనికి మార్చుకొనుట. తండ్రి కుమారుడవుట, కుమారుడే పరిశుద్ధాత్మగాగుట. ఆయన తన రూపాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రిలో నుంచి తన రూపాన్ని దేంట్లోకి మార్చాడు? ఆయన కుమారుడిలోనికి మార్చాడు. ఆయన కుమారుడి నుంచి తన రూపాన్ని దేంట్లోకి మార్చాడు? ఆయన పరిశుద్ధాత్మలోకి మార్చుకున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు పైగా ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, ఇప్పుడు మనలో నివసిస్తున్న దేవుడు ఒకే దేవుడు. ఆయన పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండిన దేవుడు. అదే అగ్నిస్తంభం, అదే మేఘస్తంభము ఇప్పుడు ఏమైందనంటే అది శరీరధారిగా దిగి వచ్చింది. మరలా అదే అగ్నిస్తంభం, ఆ శరీరధారిగా ఉన్న దేవుడు ఇప్పుడు ఆయన తన్ను తానుగా విభాగించుకొని ఆయన తన కుమారులలో కుమార్తెలు నివాసం చేస్తున్నాడు. ఆయన దేవుడు ముగ్గురు కాదు, ఇద్దరు కాదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తన రూపాన్ని ఆయన ప్రతిసారి మారుస్తున్నాడు. ఆయన దాన్నే ఎన్మార్ఫీ అన్నారు. కానీ దేవుని యొక్క కార్యాలు లోకం యొక్క మనసు కలిగిన వారికి అది అర్థం కాదు. నీకు దేవుని యొక్క వాక్యం అర్థం కావాలంటే నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనుషులకు అర్థం కావాలంటే ఆయన తన్ను తానైనా ఖాళీ చేసుకున్నాడు. ఆయన ఒకవేళ ఆ గొప్ప దేవుడు ఆయన దేవుడుగానే ఉండి నీకు ఆయన బయలుపరచుకోలేడు. ఆయన ఆ గొప్ప యెహోవా దేవుడు భూమి ఆకాశములు ఆ పట్టజాలని గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడు దేవుడుగా వస్తే ఆయనను మనం ఎవరూ అర్థం చేసుకోలేం. అందుకొరకు ఆయన ఏ విధంగా మనం అర్థం చేసుకునే దానికి ఆయన తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కార్యాలు అర్థం కాక ఈరోజు మానవుడు ఏవేవో కార్యాలపైన ఆధారపడుతూ ఉన్నాడు. ఒక మనిషి మరొక మనిషి పైన ఆధారపడుతున్నాడు. అయితే ఏ మానవుడు మనకు తర్బీదునివ్వలేడు, ఏ మానవుడు వాక్యానికి అర్థం చెప్పలేడు. కానీ నువ్వు దేవుని వైపు గురి పెట్టాలి, దేవుని పైన ఆధారపడాలి. ఆయన ఒక్కడే తన వాక్యానికి అనువాదకుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే మానవుల పైన ఆధారపడ్డారో వారందరూ వాక్యానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరం అయిపోయారు, లక్షల కిలోమీటర్ల దూరం అయిపోయారు, ఆ కోట్ల కొలది కిలోమీటర్ల దూరం అయిపోయారు. కానీ ఆ యొక్క మత పెద్దలను విడిచి ఎప్పుడైతే వారు దేవుని పైన ఆనుకున్నారో వారు దేవునితో ఐక్యమై ఉన్నారు, వారు దేవుని ఆత్మను పొందుకొని ఉన్నారు. ఈరోజు కూడా అంతే. నీవు నీ సమస్య పైన ఆధారపడినప్పుడు దేవునికి అర్థం కాడు, నీ యొక్క పాస్టర్ పైన ఆధారపడినప్పుడు దేవునికి అర్థం కాడు, నీ యొక్క సంఘ పెద్దల పైన ఆధారపడినప్పుడు దేవునికి అర్థం కాడు. దేవుడు నీకు అర్థం కావాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. వాక్యాన్ని నువ్వు తెరిచి ఆ వాక్యం ఎదుట నువ్వు మోకరించి, ప్రభువా ఈ వాక్యం సంగతి ఏంటిది, నాకు నువ్వు బయలుపరుచుకో ప్రభువా. ఈ మానవుడైతే దీనికి తప్పుడు అనువాదం ఇస్తాడు, అయితే దీనికి సరి అయిన అనువాదకుడు నీవే. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉన్నది ఏమని? దేవుని కుమారులందరూ దేవుని చేత బోధించబడుదురు. దేవుని కుమారులు పాస్టర్ చేత బోధించబడరు, ఒక మత పెద్ద ద్వారా బోధించబడరు. దేవుని కుమారులు దేవుని చేత బోధించబడతారు. కాబట్టి ఈ దినాన మన యొక్క బోధకుడు పరిశుద్ధాత్ముడే, మన శిరస్సు పరిశుద్ధాత్ముడే. ఆయనే మన మధ్యలోకి దిగి వచ్చి ఆయనే తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఆయన కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మరి మానవుడు తన పైన ఆధారపడాలని కోరుకుంటున్నాడు. ఆయన కానీ మానవుడు దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోతున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి సంవత్సరాలలో ఈరోజు ఉన్న ఈ సంఘాలలో మరి నానా రకాలైన అనువాదం జరుగుతూ ఉన్నది. నిజమేనా? ఒక సంఘానికి పోయినప్పుడు ఒకే వాక్యాన్ని చదువుతారు, దానికి ఒక సంఘం మరొక అనువాదం చేస్తుంది. అదే వ్యక్తి మరొక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ విన్న అనువాదం అక్కడ వినలేడు. ఎందుకు? మరొక సంఘంలో మరొక అనువాదం జరుగుతూ ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ ఉంటే, అన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ ఉంటే ఈ వ్యక్తి ఏ సంఘానికి తిరిగినా ఒకే వాక్య అనువాదాన్ని వింటాడు. అతడు సందేహంలో ఉండలేడు. కానీ నువ్వు ఈరోజు ప్రపంచంలో ఉండే, ఈ పట్టణంలో ఉండే నానా రకాలైన చర్చిలకు నువ్వు వెళ్ళు,
ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క రీతిగా బోధించబడుతూ ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతికలుగును గాక. ఎందుకు ఈరోజు వాక్యానికి నానా విధాలైన అనువాదం చేయబడుతూ ఉన్నది, నానా రకాలైన దాని ఏమంటారు వ్యాకరణం చేయబడుతూ ఉన్నది. ఎందుకనగా అక్కడ పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్మ ఉంటే నిజమేనా? ఈరోజు ఈ ప్రపంచంలో ఉండే మన పట్టణంలో ఉండే ఈ సంఘాలన్నీ దేవునివైతే నిజమేనా? అన్ని సంఘాలలో వాక్యానికి ఒకే తీరుగా అనుకరణ లేదా బోధ జరుగుతూ ఉండాలి. కానీ నానా రకాలైన అనువాదాన్ని మనం చూస్తున్నాం. ఈ పాస్టర్ చెప్పేది ఆ పాస్టర్ చెప్పాడు, ఆ పాస్టర్ చెప్పేది మరొక పాస్టర్ చెప్పాడు. కారణం ఏదనగా ఈరోజు పాస్టర్ అని చెప్పుకుంటున్న వీరిలో పరిశుద్ధాత్మ లేదు. కానీ ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన 120 మందిలో ఆయన దిగి వచ్చాడు. ఎంతమంది? 120 మందిలో. ఇందులో ఎంతమంది ఉన్నారు? ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే 12 మంది. ఈ 12 మంది ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇచ్చి ఉన్నారు. ఎందుకు చెప్పండి? వారందరిలో ఒకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరి ఆ యొక్క పేతురు పౌలు 14 సంవత్సరాలు కలుసుకోలేదు తెలుసా? కానీ పేతురు ఏ బాప్తిసం అయితే ఇచ్చాడో చెప్పండి, పౌలు గారు కూడా అదే బాప్తిస్మాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకు? పేతురు యొక్క బోధనే పౌలుకి బోధించింది ఎవరు? అదే పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ పౌలుకు బోధించి ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత పౌలు గారు దాన్ని రూఢి చేసుకోవడానికి ఆయన మరలా వచ్చి ఆ యొక్క మిగతా అపోస్తలులను కలుసుకొని ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి గాక. పేతురు 3000 మంది యూదులకు ఆ ఇశ్రాయేలులకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తే పౌలు కూడా ఆ యొక్క ఎఫెసులో ఉన్న అన్యజనులకు ఆయన అదే యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు నానా రకాలైన బాప్తిసాలు ఇవ్వబడుతున్నాయి. ఒకరు తండ్రి కుమార నామములని, మరొకరు నానా రకాలుగా బాప్తిసం ఇస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఈరోజు ఈ సంఘాలలో దేవుని యొక్క ఆత్మ ఉంటే పేతురు ఏ బాప్తిసం అయితే ఇచ్చాడో, పౌలు ఏ బాప్తిసం అయితే ఇచ్చాడో అదే బాప్తిసాన్ని ఈరోజు ప్రజలందరూ ఇస్తారు. ఇప్పుడున్న సేవకులందరూ అదే బాప్తిసాన్ని ఇస్తారు. అయితే ఇప్పుడు మనం తేడాను తప్పకుండా గమనించగలం. ఈరోజు ప్రపంచంలో ఉండే ఈ సంఘాలలో దేవుడు లేడని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నిజమేనా? సామాన్యంగా మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఉంటే వారిలో నిజంగా వారు అపోస్తల బోధన బోధిస్తారు. అపోస్తలులో ఉన్నప్పుడు దేవుడు ఒక బోధను, ఈరోజు వీరిలో ఉన్నప్పుడు మరొక బోధన ఆయన చేయడాయన. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. చూడండి, పాత నిబంధన కాలంలో దేవుడు మరి ఆయన మర్మముగా ఉన్నాడు ఆయన. నిజమైన రహస్యంగా ఉన్నాడు ఆయన. ఆ ప్రవక్తల ద్వారా తన్ను తానైనా బయలుపరుచుకున్నాడు ఆయన. తన యొక్క జీవితాన్ని ఆయన ప్రవక్తలు పెట్టి ఉన్నాడు ఆయన. ప్రవక్తలలో ఉన్నప్పుడు వారు ఏ జీవితాన్ని అయితే జీవించారో వారు జీవించిన జీవితం వారిది కాదు, కానీ అది అక్షరాల రాబోయే క్రీస్తు యొక్క జీవితం. మోసే చూసినప్పుడు ఆయన అక్షరాల క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు ఆయన. ఏలియా ముంగుర్తుగా ఉన్నాడు, ఎలీషా ముంగుర్తుగా ఉన్నాడు, యెహోషువ ముంగుర్తుగా ఉన్నాడు, యేసేపు ముంగుర్తుగా ఉన్నాడు, దావీదు ముంగుర్తుగా ఉన్నాడు. వారందరూ జీవించిన జీవితాన్ని యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరలా అదే జీవితాన్ని జీవించాడు ఆయన. ఎందుకు? ఆ ప్రవక్తలలో ఉన్నది ఆయనే, ఆయనలో ఉన్నది ఆ గొప్ప తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. ప్రవక్తల్లో ఉన్నప్పుడు ఒక తీరుగా, ఆయనలో ఉన్నప్పుడు ఒక తీరుగా జీవించలేదు ఆయన. ఆ గొప్ప దావీదు ఆ యొక్క కొండనెక్కి ఆయన ఏడ్చి ఉన్నాడు ఆయన. ఆ గొప్ప దావీదు యొక్క కుమారుడు 800 సంవత్సరాల తర్వాత తన తండ్రి అయిన దావీదు ఏ కొండనెక్కైతే ఏడ్చాడో అదే కొండనెక్కి ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రవక్తల కాలంలో ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, ఇప్పుడు ఆత్మగా ఉండి అవే కార్యాలు చేస్తున్నాడు. ఆయన తన కార్యాలను మార్చట్లేడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఈరోజు వాక్యాన్ని మార్చేది ఎవరంటే దయ్యమై ఉన్నది. దయ్యమే ఈరోజు వాక్యానికి తప్పుడు అనువాదం ఇస్తూ ఉన్నది. కానీ దేవుడు ఎన్నడూ తన వాక్యాన్ని మార్చడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆయన 3 కుమారుల నామంలో బయలుపరచబడ్డాడు. ఎన్ని నామాలు ఉన్నాయి ఆయనకు? 3 కుమారుల నామాలు. మొదటి రాకడలో మనిషి కుమారుడు, రెండో రాకడలో ఆయన చెప్పండి, మొదటి రాకడలో మనిషి కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చినప్పుడు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన 3వ రాకడ ఏంటిది? అదే దావీదు యొక్క కుమారుడు. ఇప్పుడు ఆయన దావీదు కుమారుడుగా రానై ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉండబోతున్నాడు? ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని తీసుకొని, హల్లెలూయా, మరి దావీదే క్రీస్తును ప్రభు అని పిలిస్తే ఆయన ఏలాగున దావీదు కుమారుడు అవుతాడు ఆయన అని ప్రశ్నించాడు. ఆయన ఎందుకు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు? ఆయన దావీదు యొక్క వంశం నుంచి వచ్చాడు ఆయన, కాబట్టి ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందరూ అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూచేదానికే ముందుగా నిర్ణయించబడ్డాం. దేవుడు విశ్వాసులకైన తన్ను తాను బయలుపరుచుకుంటాడు. నిజమేనా? ఎక్కడి నుండి? ఈరోజు మనం చదువుతున్న బైబిల్ని మనుషులందరూ చదువుతున్నారు. ఇదే బైబిల్ నుంచి ఆయన విశ్వాసులకు బయలుపరుచుకుంటున్నాడు. అవిశ్వాసులకు అదే వాక్యంలో ఉండి ఆయన తన్ను తాను ఆయన మరుగు చేసుకుంటున్నాడు. ఆయన ఆ రోజు అదే శరీరాన్ని ఆ యొక్క శిష్యులు, పామరులు, ఈయనే మన మెస్సయ్య, మన క్రీస్తు, మన యెహోవా అని చూశారు. అదే శరీరంలో ఉన్న దేవుణ్ణి ఆ యొక్క మత పెద్దలు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు బయలుజేబు దయ్యం పెట్టిన వాడు అన్నారు. కానీ అదే ఈరోజు రాయబడిన వాక్యాన్ని మనం ఒకే దేవుడే నమ్ముతున్నాం. ఇదే రాయబడిన వాక్యాన్ని సంఘ శాఖలు కాదు ముగ్గురని అంటున్నారు. ఆ రోజు వారిని మోసం చేసిన దయ్యం ఈరోజు ఈ ప్రజలను కూడా మోసం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆయన మనకైనా ఒక్కడిగానే బయలుపరచబడి ఉన్నాడు. ఆయన ఎందుకు మనం దానిని నమ్ముతూ ఉన్నాం? నేనే యెహోవాను, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు అన్నాడు. ఆయన ఉండడు అంటే ఉండడు సార్, అంతే. ఆయన ఒక్కసారి అన్నాడంటే అది యుగ సమాప్తి వరకు అదే మాట ఉన్నది. భూమి ఆకాశములు మార్పు చెందును గాని నా మాటలు ఏ మాత్రం మార్పు చెందవు. ఆయన తన వాక్య విషయంలో పశ్చాత్తాపడే దేవుడు కాడాయన. హల్లెలూయా. నాకు ముందుగా ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు అంటే ఉండరు, అంతే. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన తన మహిమను వేరొకరికి ఇవ్వడు. ఆయన మరొక కుమారుడికో మరొక పరిశుద్ధాత్మకు ఇవ్వడు. ఆయన ఉన్న ఏకైక దేవుడే కుమారుడై ఉన్నాడు. ఏకైక దేవుడే పరిశుద్ధాత్మై ఉన్నాడు. నీవు వాక్యంలో రెండో దేవుని, మూడో దేవుని కనుగొనలేవు. నీవు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి నీవు తేటగా చదివినప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అదే యోహాను సువార్తలో చదివినప్పుడు ఆయన లేకుండా ఏది కలగలేదు. ఎవరు ఆయన లేకుండా ఆ ఆదియందు దేవుడని ఎవరైతే పిలువబడుతున్నారో ఆ దేవుడే యోహాను సువార్తలో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పాత నిబంధనలో ఒక దేవుడు, కొత్త నిబంధనలో మరొక దేవుడు కాడండి. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిజంగానే సంగమా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన తాను ఎన్నుకున్న ప్రజలకు ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పటికైనా మీరు నమ్మండి, మీరు ఎన్నిక చేయబడిన ప్రజలు. ఎప్పుడు అణువు, పరమాణువు, రవ్వంత ఏది లేనప్పుడే ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు తన్ను తానైనా మన ముందు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ముసుగును తొలగించుకుంటున్నాడు. ఆయన తెర తొలగించబడిన దేవుడు. ఆ తెర నిలువుగా చిలిపోయినప్పుడు ఆ యొక్క దేవుని వారు చూడగలిగారు. ఆ రోజు వారు ఆ దేవుని చూడడంలో తప్పిపోయారు, కానీ వధువు మాత్రం తప్పిపోదండి. ఆయన బలవంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయెను. రెండవ దేవుడు కాదు మన ముందుకు వచ్చింది, మూడో దేవుడు కాదు మన దగ్గరికి వచ్చింది. ఆ బలవంతుడైన దేవుడే మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ముసలి దేవుడు ఒక యవ్వనసుడైన వాడిని పంపలేదు. ఏ దేవుడైతే ఉన్నాడో ఆయనే తనను తాను శరీరంలోకి మార్చుకున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సర్వశక్తిమంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమాయెను. మనకు పైగా ఉన్న దేవుడు,
అదృశ్యంలో ఉన్న దేవుడు దృశ్య రూపంలోకి వచ్చి ఉన్నాడు. నిజమేనా? ఎంతమంది దేవుళ్ళని మనం చూస్తాం. దేవుడు దేవుడు అని బైబిల్ దేవుళ్ళ గురించి చెప్పట్లేదు. ఒకవేళ ముగ్గురైతే దేవుళ్ళని చెప్పేది, ఆయన ఒక్కడే కాబట్టి దేవుడు అని చెప్పింది. దేవుడు తన పోలిక చొప్పున నరులను నిర్మించెను, సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, దేవుడు అంటే ఏకవచనం, అది ఆయన ఒక్కడే దాన్ని సృజించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే పౌలు గారు రాస్తున్నాడు, ఆయన దేవుని స్వరూపి అయి ఉండి. ఎవరైనా దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆయన యొక్క స్వరూపమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? దేవుడు మనతో ఉన్నాడా? మన మధ్యలో ఉన్నాడా? ఆయన ఇప్పుడు ఆయన మనలో నివాసం చేస్తున్నాడా? ఓ, ఏ దేవుడైతే అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో ఉన్నాడో ఆ దేవుడే మనుషులతో సాహసం చేయడానికి ఆయన శరీరధారికి దిగి వచ్చాడు. ఆయన ఏ స్థానం నుంచి వచ్చాడో మరలా ఆయన అక్కడికి ఎక్కిపోయాడు. ఆయన నిజమేనా? నేను నా తండ్రి ఎద్దు నుండి వచ్చి ఉన్నాను, మరలా నేను నా తండ్రి ఎద్దకు వెళ్ళుచున్నాను అన్నాడు ఆయన. నా తండ్రి ఎద్దకు ఎక్కిపోవచ్చున్నాను అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఆయన తండ్రి స్థానం నుంచి వచ్చి ఉన్నాడు. నిజమేనా? మరలా ఆయన ఎక్కడికి ఎక్కిపోయాడు? ఆయన తండ్రి అనే స్థానానికి ఎక్కిపోయాడు. ఆయన అగ్ని స్తంభం నుంచి దిగి వచ్చాడు, మరలా ఆయన అగ్ని స్తంభంగా మారిపోయాడు ఆయన. అందుకొరకే ఆ దమస్కు మార్గంలో పౌలు గారు గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకొరకు వెళ్తూ ఉన్నాడు? ఆయన ఆ సంఘాన్ని హింసించేదానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క అగ్ని స్తంభము పౌలు గారికి ప్రత్యక్షితమై ఉన్నది. ఆ అగ్ని స్తంభంలో ఉన్న దేవుడు ఓ పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా, నన్నేలా హింసించుచున్నావు? అప్పుడు అడిగాడు ఆయన, ప్రభువా నీవెవడవు? ఇప్పటికైనా బుద్ధొస్తుందా మనకు? ఆయన అడిగాడు. ఒకే ఒక ప్రభు ఉన్నాడు. ఆకాశమందు భూమి యందు అనేక ప్రభువులను వారు ఉండినా మనకు ఒకే ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు అయిన యెహోవాయే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అడిగాడు, ప్రభువా నీవెవడవు? అంటే పాత నిబంధనలో అగ్ని స్తంభంలో ఉండినది ఒకే ప్రభువు. కాబట్టి ఇప్పుడు ఆయన అగ్ని స్తంభాన్ని అడుగుతున్నాడు. ఆయన, ప్రభువా నీవెవడవు? నీ పేరేంటిది? హల్లెలూయా. పౌలు గారికి తెలుసు యెహోవా అనేది పేరు కాదని. మరి మీకు తెలిసిందా? హల్లెలూయా. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నీవెవడవని అడిగాడు ఆయన. అప్పుడు స్వరం అగ్ని స్తంభం నుంచి ఏం మాట్లాడింది? నీవు హింసించుచున్నా యేసు నువ్వు అన్నాడు ఆయన. నేను కుమారుని పరిశుద్ధాత్మను అనలేదు గాని ఓ నీవు హింసించుచున్న యేసును. అప్పుడు ఆయన బైబిల్ని ఎత్తుకొని పోయి అరేబియా ఎడారిలో 3 సంవత్సరాలు ఆయన ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసి ఉన్నాడు. మరలా ఆయన తిరిగి వచ్చి ఏం బోధించాడు? ఆయన ఈ యేసే ఆ క్రీస్తు, ఈ యేసే ఆ క్రీస్తు, ఈ కుమారుడే ఆ తండ్రి, ఈ కుమారుడే ఆ తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కుమారుడిగా మారాడు. హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులకు కలవరపరిచెను. హల్లెలూయా. అంతకుముందు హింసించిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయనే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. క్రీస్తు ఎవరు? అక్షరాలైన దేవుడై ఉన్నాడు. క్రీస్తు ఎవరు చెప్పండి? క్రీస్తు దేవుడై ఉన్నాడు. ఏ దేవుడైతే సమీపించరాని తేజస్సులో నిజంగా దేవదూతలు మరి తమ ముఖమును కప్పుకొని 2 రెక్కలతో కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో తమ యొక్క శరీరాన్ని దేహాన్ని కప్పుకొని ఏ దేవుడైతే ఆరాధన చేస్తున్నాయో ఆ దేవుడే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ దేవుడే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు.
హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు రాశాడు ఏమని, అదే రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమా పత్రిక 9:5. పితరులు వీరి వారు, పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరికి చెందినవారు? ఇజ్రాయేలులకు చెందినవారు. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పుట్టింది ఎవరు చెప్పండి? పుట్టింది ఎవరండి? క్రీస్తేనా? హల్లెలూయా. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పూర్తి దేవుడు ఆయనే, రెండవ దేవుడు మూడవ దేవుడు కాడాయన. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడై ఉండి, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఈరోజు మరి దేవుని వాక్యాన్ని చూడడంలో ఈరోజు మరి చదువుకున్న వారు తప్పిపోయారు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు పెట్టుబడి పెడుతున్నా చదువుకోలేని స్థితిలో పిల్లలు ఉన్నారు. కానీ ఈరోజు తల్లిదండ్రులు చదువుకోరని చెప్పినా చదువుకోలేని పరిస్థితి. పోనీ చదువులో ప్రావీణ్యం లేదు. రెండోది వాక్యాన్ని చదవమంటే వాక్యాన్ని చదవరు, దేవుని సన్నిధికి రమ్మంటే దేవుని సన్నిధికి రారు. అందుకొరకే దేవుడు మరి నిజంగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. ఆయన బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు అందులో నుంచి తొలగిపోడు. అందుకొరకే మోసేక తల్లి తన కుమారుడు రాజు కావాలని, డబ్బులు బాగా సంపాదించాలని ఆమె అలాంటి ఆశ కలిగి లేదు. కానీ ఆమె తన కుమారుడు వాక్యంలో ఎదగాలనుకున్నది. నిజమేనా? అందుకొరకే ఆమె తన కుమారుడికి వాక్యాన్ని బోధించి ఉన్నది. ఈరోజు నిజమైన తల్లి అదే చేయాలి. నిజమైన తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది. బిడ్డలను ఆ యొక్క బడికి పంపించిన తర్వాత ఏం చేస్తుంది? ఆమె ఇంటి దగ్గర ఉండి తన కుమారుని కొరకు, తన కుమార్తె కొరకు, ప్రభువా వీరిని వాక్యం కొరకు నిలబడాలి. ఒకవేళ ఈ భూమి మీద నేను ఉన్నా లేకున్నా, వారిని ఏ తుఫాను చుట్టినా, వారు ఏ లోకంలో చెదిరిపోయినా మరలా నీ వాక్యం దగ్గరికి రావాలి ప్రభువా. నీ కొరకు వారు జీవించాల తండ్రి. హల్లెలూయా. మరి మోసే తల్లి తండ్రి మోసే రాజుగైంది. మరి వారు చూశారా? కానీ దేవుని వాక్యం కొరకు వారు చేసిన ప్రార్థన ఫలించిందా? నిజంగా ఆమె చెప్పిన వాక్య బోధ ఏమైనా తప్పిపోయిందా? అక్షరాలు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఒకరోజు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మోసే అక్షరాల రాబో క్రీస్తునకు అతడు ముంగుర్తుగా ఉన్నాడు. ఏ విధంగా అయితే మోసే ఆ యొక్క సింహాసనాన్ని తృణీకరించాడో, మన గొప్ప తండ్రి కూడా తన కిరీటాన్ని పక్కన పెట్టాడు, తన మహిమాని వస్త్రాన్ని పక్కన పెట్టాడు. ఆయన మనుషులలో మనుషుడుగా మారి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం మీకు అర్థమవుతున్నదా? ఆ క్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు. ఆ క్రీస్తుని గురించి అపోస్తలులందరూ ప్రకటించి ఉన్నారు. ప్రవక్తలందరూ ఆ మెస్సయ్య వస్తాడు, ఆ క్రీస్తు వస్తాడని బోధించారు. అయితే పౌలు గారు ఏం బోధించాడు? ఆ మెస్సయ్య, ఈ యేసే మన మెస్సయ్య ఉన్నాడు, ఈ యేసే ఆ యొక్క క్రీస్తు అయి ఉన్నాడు. ఆ విధంగా ఆయన బోధించి ఉన్నాడు. ఆయన ఒకే దేవుని గురించి బోధించి ఉన్నాడు. ఆయన కానీ ఆయన ఎప్పుడైతే ఆ మత పెద్దల యొక్క బోధ కింద ఉన్నాడో, ఈ యేసు క్రీస్తుగాడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడో, ఈ శరీరంలో ఉన్న యేసే ఆ క్రీస్తు అయి ఉన్నాడని ఆయన తన ప్రజలకు బోధించాడు. ఆయన ప్రపంచానికి బోధించి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారు? నిజంగా మీరు దీవించబడిన ప్రజలై ఉన్నారు. ఈరోజు దైవత్వాన్ని చూడడంలో ఈరోజు మేధావులు తప్పిపోయారు. ఈరోజు వారి దగ్గరికి లక్షల మంది సంఘం ఉన్నది. వారికి చాలా చక్కని మందిరాలు ఉన్నాయి, చక్కని చర్చిలు ఉన్నాయి, చక్కటి తివాచులు వారి మందిరాల్లో ఉన్నాయి, చక్కటి సౌండ్ సిస్టమ్ వారికి ఉన్నది, సంగీతకారులు వారికి ఉన్నారు, చక్కగా పాటలు పాడేవారు వారికి ఉన్నారు. నిజమేనా? కానీ వారి దగ్గర వాక్య బయలుపాటు లేదు. సోదరుడానికి ఏది ఉన్నా లేకున్నా దేవుడు తన్ను తానికి బయలుపరుచుకున్నాడు. ఆయన దాన్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ సంతోషపడాలి. ప్రభువా, నీ వాక్య బయలుపాటు కంటే
గొప్ప ఆశీర్వాదం ఏది లేదు తండ్రి. నిన్ను నీవు నా వంటి అభాగ్యునికి బయలుపరుచుకొనుట, ఆ రోజు పామరులకు ఎట్లయితే బయలుపరుచుకున్నావో, ఆ రోజు ఆ ఎన్నిక లేని రాహాబుకి ఎట్లా బయలుపరుచుకున్నావో, ఈ రోజు నాకు నువ్వు బయలుపరుచుకున్నావు. నీకు స్తోత్రములు ప్రభు అని చెప్పాలి. ఈరోజు నిజమే నాతో ఏకీభవిస్తారా? ఒక్క దేవుణ్ణి చూడడానికి ఈరోజు ప్రపంచమే తప్పిపోయింది. ఈరోజు ఉన్న ఈ బడా బడా పాస్టర్లందరూ తప్పిపోయారు. కానీ ఈరోజు సామాన్యమైన నీవు దేవుని వాక్యాన్ని చూడగలుగుతున్నావు. ఒక సామాన్యమైన నీవు దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నావు. అది మన వలన కలిగినది కాదు. అది కేవలం విశ్వాసము, అది కేవలం దేవుని యొక్క కృప ఉన్నది. నిజమేనా? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రీస్తు ఎవరు? సగం దేవుడు కాదు, రెండో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు. ఈ క్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు. అందుకొరకే దయ్యాలు పట్టిన వారు ఆయనను చూడంగానే ఆ దయ్యాలు ఏమన్నాయి? సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేమి? మా సమయం ఇంక నువ్వు రాలేదే, ఇప్పుడే మమ్మల్ని నశింపజేయవచ్చితివా? ఓ దయ్యాలకున్న బయలుపాటు ఈరోజు పాస్టర్లకు లేకుండా పోయింది. దయ్యాలు దేవుడు ఒక్కడని నమ్ముతున్నాయి, ఆ ఒక్కడే యేసుక్రీస్తుని నమ్ముతున్నాయి. దయ్యానికి ఉన్న బయలుపాటు ఈరోజు చాలా మంది మంచి సోదరులకు లేకుండా పోయింది. మరి దయ్యానికి బయలుపాటు ఉన్న పరలోకానికి పోతుందా? మరి బయలుపాటు ఉన్న దయ్యమే నరకానికి పోతే, సోదరుడా, బయలుపాటు లేని సేవకుడా, బయలుపాటు లేని సంగమా, నీవు అక్షరాల పాతాళానికి వెళ్తావు. నీవు పాతాళాన్ని తప్పించుకోవాలంటే దేవుడు ఒక్కడే లేని బయలుపాటు కిందికి రావాలి. దేవుడు ఒక్కడే. ముమ్మాటికి నువ్వు దాన్ని నమ్మి తీరాలి. ఒకవేళ నువ్వు నమ్మకపోయినా దేవునికి వచ్చే నష్టమేం లేదు. హల్లెలూయా. అయితే నమ్మే ఒక గుంపును తయారు చేసుకున్నాడు ఆయన. అందుకొరకే ప్రార్థన చేశాడు ఆయన, తండ్రి జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి నేర్చుకునే పసిబాలురకు. దేవునికి ఎవరు కావాలి? తన్ను తాను ఖాళీ చేసుకొని నేర్చుకునేవారు కావాలి. అందుకొరకే పౌలు గారు తాను నేర్చుకున్న విద్యనంతా ఆ దమస్కు అరణ్యంలో పడేసి ఇప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఇప్పుడైనా యేసుక్రీస్తులో ప్రవక్తలు ఏమేం చెప్పారో ఆ వాక్యమునంతా చదివాడు ఆయన. అప్పుడు ఆయనకు ఆ వాక్యం అర్థమైంది. నువ్వు ట్రైనింగ్ కోణంతో చూస్తే దేవుడు నీకు ముగ్గురు కనిపిస్తాడు. కానీ మత పెద్దల ముసుగులో చూసినప్పుడు పౌలు గారికి యేసుక్రీస్తు ఎవరో అర్థం కాలేదు. కానీ వారి బోధన ఆయన దమస్కు మార్గంలో విడిచిపెట్టి ఆయన ఒంటరిగా బైబిల్ని చదివాడు, ఒంటరిగా ధర్మశాస్త్రాన్ని చదివాడు. అప్పుడు ఆ ముసుగు తొలగించబడింది. దేవుడు ఎవరో తేటగా చూడగలిగాడు ఆయన. అందుకొరకే చాలా మంది విశ్వాసులు ఇప్పుడు ఎవరిపైన ఆధారపడుతున్నారు? మా అయ్యగారి దగ్గరికి రండి, మా అయ్యగారిని నమ్మితే మేము కూడా నమ్ముతాం. నీ అయ్యగారికి ముసుగు దేవుడు తీయడు ఆయన, కానీ నీ ముసుగు తీయాలని దేవుడు అనుకుంటున్నాడు. నీ అయ్యగారి పైన ఆధారపడితే పౌలు గారు ఎట్లయితే హింసించాడో అలాగని నిన్ను నువ్వు హింసించుకుంటావు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? చూడండి, ఆ యొక్క యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత చూడండి, దేవుడు ఎప్పుడు బయలుపరుచుకుంటాడు? ఈ ఉజ్జియా, చెప్పండి సార్, ఉజ్జియా మరణం పొందిన తర్వాత ఆ యెషయా ప్రవక్త ఎందుకు ఆ మహిమలోనికి ఎత్తబడ్డాడు ఆయన? ఎందుకు పరలోకానికి ఎత్తబడ్డాడు ఆయన? చెప్పండి. పౌలు గారు ఆ యొక్క గమాలియేలు దగ్గర నేర్చుకున్న రోజులు దేవుడు అతనికి బయలుపరుచుకోలేదు. ఈ యెషయా ప్రవక్త ఉజ్జియా పైన ఆధారపడిన రోజులు దేవుడు తనను తాను కనబరుచుకోలేదు. మాట్లాడనమ్మా, నోరు తెచ్చుకున్న వాళ్ళు మాట్లాడండి. ఓ సోదరులారా మాట్లాడండి. కాబట్టి మనం ఒకరిపైన ఒకరు ఆధారపడడానికి దేవుడు ఇష్టపడట్లేడు. రాజైనా నువ్వెంత పెద్దవాడవైనా దేవుని వాక్యానికి నీవు అర్హుడవు కావు. ఆయన వాక్యాన్ని అనువాదం చేయలేవు. అందుకొరకే యెషయా ప్రవక్త అనుకున్నాడు, నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, గొప్ప రాజైన
ఇంత ఈయన వంటి గొప్పవాడు లేడనుకున్నాడు ఆయన. అన్ని రోజులు దేవుడు తన్ను తాను బయలుపరుచుకోలేదు. కానీ ఎప్పుడైతే ఉజ్జియా రంగం మీద నుంచి తీసివేయబడ్డాడో, హల్లెలూయా, అప్పుడు అతడు దేవుని యొక్క ఆత్మవశంలోనికి వెళ్ళాడు, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. ఏ ప్రభు అయినా చెప్పండి, ఏ ప్రభు చెప్పండి. ఇప్పుడు మన పౌలు గారు చెప్పాడా? క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి, పౌలు గారు ఏ క్రీస్తుని గురించి రాస్తున్నాడో ఆ దేవుని సన్నిధిని ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఆ గొప్ప యెషయా ప్రవక్త చూస్తున్నాడు. చూడండి, ఆ దేవుడే ఈ దేవుడు. ఈ ప్రవక్త యెషయా ప్రవక్త ఒక దేవుని గురించి, పౌలు గారు మరొక దేవుని గురించి చెప్పట్లేదు అక్కడ. హల్లెలూయా. ప్రభు అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. యెషయా ప్రవక్త ఎవరిని చూశాడు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని చూశాడు ఆయన. ఆమేన్ చెప్తారా? రెండో దేవుని కాదు, మూడో దేవుని కాదు ఆయన చూసింది, అక్షరాల ఒకే దేవుని చూస్తున్నాడు ఆయన. చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఆ యెహోవాయే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిజమేనా? అందుకొరకే యూదులు ఎందుకు ఆయనను సిలువ వేశారు? చూడండి, ఆ తండ్రి అయిన దేవుడే ఆ కుమారుడుగా వచ్చాడని, ఆ తండ్రి అయిన దేవుడే శరీరధారి అయ్యాడని వారు చూడడంలో తప్పిపోయారు. అందుకొరకే వారి సొంత దేవుని వారు సిలువ వేసి ఉన్నారు. నిజమేనా? ఈరోజు ఈ కుమారుని చూడడంలో సంఘ శాఖలను తప్పిపోయాయి. ఈ కుమారుడే ఆ తండ్రి అని చూడడంలో ఈరోజు సంఘ శాఖలు ఫెయిల్ అయిపోయాయి. ఆ రోజు తండ్రి కుమారుడయ్యాడని దాన్ని చూడడంలో ఆ రోజు యూదులు ఫెయిల్ అయిపోయారు. ఈ కుమారుడే ఆ తండ్రి అని చూడడంలో ఈరోజు సంఘ శాఖలు ఫెయిల్ అయిపోయాయి. నాతో ఏకీభవిస్తారా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. రెండో దేవుడు అసలు లేనే లేడు. నిజమేనా? ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఆ శరాపులు, కెరూబులు, ఆ దూతలన్నీ ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఏం పాట అది? దూతలతో కలసి శరాపులలో నిలచి, దూతలతో కలసి శరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. ఆ యొక్క పౌలు గారు అగ్ని స్తంభంలో ఏ దేవునైతే చూశాడో, ఆ యెషయా ప్రవక్త ఎత్తబడినప్పుడు ఏ దేవునైతే చూశాడో, ఒక రోజు మనం అదే దేవుణ్ణి కలుసుకొని ఉన్నాము. ఆ ఒక్క దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఎవరిళ్ళు సెలబ్రిటీలుగా తయారైపోయి, సెలబ్రిటీలకు దేవుడు బయలుపరచుకోడు. బౌన్సర్లు పెట్టుకున్న వారికి దేవుడు బయలుపరచుకోడు. నిజమేనా? కానీ ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరైతే తమను తాము ఖాళీ చేసుకున్నారో వారికే దేవుడు తన్ను తాను బయలుపరచుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. అందరు చూస్తున్నారా? సరే, మరొక వాక్యాన్ని మనం చూద్దాం. సరే, మన మధ్యలో మరి సరే ఆ ప్రశ్న చదవండి సార్. ప్రశ్న చదవండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. దేవుళ్ళని నమ్మాలా లేక దేవుడు ఒక్కడేనా లేక ముగ్గురా? దేవుళ్ళ దేవుడా
ముగ్గురని నమ్మితే నరకము తప్పదా? దయచేసి వివరించగలరు. ముగ్గురని నమ్మితే నరకం తప్పదా? ఆ, దయచేసి వివరించగలరండి. ఓకే, సరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మరి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నది. మనము దేవుడు ముగ్గురిని నమ్మితే తప్పకుండా పాతాళానికి వెళ్తాం, అగ్నిగుండానికి వెళ్తాం. ఈరోజు నువ్వు ఒక్క దేవునికి బదులుగా రెండో దేవుడని మూడో దేవుడని నమ్మితే నీవు ఎంత మంచివాడివైనా, ఎంత దయాగుణం నీ కలిగి ఉన్నా, నీ ఆస్తినంతా పేదవారికి ఇచ్చేవాడివైనా, నువ్వు ఎన్ని వైద్య కళాశాలలు కట్టించినా, హల్లెలూయా, నువ్వు డాక్టర్ మోసేవైనా, డాక్టర్ నోవావైనా, నువ్వు డాక్టర్ యెహోషువైనా, నువ్వు డాక్టర్ దానియేలు అయినా, నువ్వు ఇంకా ఏదైనా కావచ్చు, అయితే నువ్వు తప్పకుండా ఒకే దేవుని నువ్వు నమ్మి తీరాలి. ఎందుకంటే పాత నిబంధనలో మరి దేవునికి బదులుగా వేరొక దేవుని వారు ఆరాధిస్తే వారు రాళ్లతో కొట్టి చంపేవారు. నిజమైన నేను తప్ప వేరొక దేవుడు నీకుండ రాదు అన్నాడు ఆయన. నేనే యెహోవాను. ఆకాశమందు ఆ నక్షత్రాల రూపం కానీ, సూర్యుడి రూపం కానీ, నీళ్ళలోని చేప రూపం కానీ, తాబేలు రూపం కానీ, మరి ఏ జీవి యొక్క రూపాన్ని నువ్వు తయారు చేసుకోకూడదు. దేవుడు ఫలానా రూపంలో ఉన్నాడని చెప్పకూడదు. ఆయన ఈయన సమానమని చెప్పకూడదు. నీవు దేవుణ్ణి మరొకరితో నువ్వు పోల్చకూడదు. ఆయన వలె ఉన్నాడు, ఈయన వలె ఉన్నాడని చెప్పకూడదు. ఎందుకనగా నేనే అన్నాడు ఆయన. కాబట్టి మనం ఒక్కడే దేవుడిని నమ్మకపోతే తప్పకుండా పాతాళానికి వెళ్తాం, అగ్నిగుండానికి వెళ్తాం. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రవక్తలందరూ ఒక్క దేవుని గురించి మాట్లాడి ఉన్నారు, అపోస్తలులు అదే దేవుని గురించి మాట్లాడి ఉన్నారు. అందుకొరకు యోహాను సువార్త 8:24 ఏమన్నాడు ఆయన? కాగా మీరు మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. 8:24 ఏం రాయబడి ఉన్నది? కాగా మీరు మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడలా, నేనే ఆయననని, ఈ కుమారుడే తండ్రి అని, ఆ తండ్రే కుమారుడని నమ్మకపోతే, హల్లెలూయా, నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఈయనయే ఆయనని నమ్మకపోతే, ఆయనయే ఈయనని నమ్మకపోతే ఏమైతుంది? వారు వారి పాపంలోనే ఉండి చనిపోతారు. ఎందుకు ఈరోజు వారు త్రిత్వనామంలో బాప్తిసమిస్తున్నారు? ఈ కుమారుడే ఆ తండ్రి అని నమ్మనందున, ఆ తండ్రి ఈ కుమారుడని నమ్మనందున వారు ముగ్గురుగా ఉన్నారని నమ్మడం ద్వారా, ఒకే దేవునికి బదులుగా ముగ్గురని నమ్మడం ద్వారా వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని బిరుదులలో బాప్తిసమిస్తూ ఉన్నారు. ఆ విధంగా ముగ్గురిని నమ్మడం ద్వారా వారు వారి పాపంలోనే మరణిస్తూ ఉన్నారు. తండ్రి కుమార నామలో బాప్తిసం పొందుట మరణమై ఉన్నది. కానీ నువ్వు ఒక్కడిని ఎప్పుడు నమ్ముతున్నావు? ఎప్పుడు నమ్ముతావు? నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు నీవు దేవుడు ఒక్కడని నమ్ముతున్నావు. హల్లెలూయా, నిజమేనా? మరి ప్రవక్తలందరూ ఏ నామం గురించి చెప్పారో అదే నామాన్ని అపోస్తలులందరూ చెప్పారు. హల్లెలూయా. మరి నిజమేనా? బైబిల్ ఆ విధంగా రాయబడి ఉన్నదా? అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, 8ఏనా? చూడండి, 10వ అధ్యాయము 43 వచనం, 10:43. ఆయనందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని. ఆయన నామ మూలముగా. వింటున్నారా అందరు జాగ్రత్తగా? సహోదరులారా వింటున్నారా? దేని మూలంగా? నామము. చెప్పండి, దేని మూలంగా అండి? నామము అంటే ఏంటిది? పేరు. ఇప్పుడు దేవునికున్న పేరేంటిది? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచు వాడేవాడో ఆయన నామ మూలంగా పాపక్షమాపణ పొందునని. ఇప్పుడు నువ్వు తండ్రి కుమారు నామలో బాప్తిసం పొందితే పాపక్షమాపణ ఉందా?
కానీ ప్రవక్తలందరూ ఏం చెప్పారు? ఆయన నామ మూలముగా. హల్లెలూయా. మీరు సువార్త చేసేటప్పుడు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ప్రవక్తలందరూ ఏ నామాన్ని చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని చెప్పారు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారని. ప్రవక్తలందరూ రెండో దేవుని నుంచి సాక్ష్యం ఇవ్వలే. ప్రవక్తలందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. పేతురు మాటలు ఇంకా చెప్పుచున్నారు. 48వ వచనం, 48. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని. ప్రవక్తలందరూ ఏ నామాన్ని చెప్పారో ఇప్పుడు అపోస్తుడైన పేతురు కూడా అదే నామాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆ కొర్నేలు ఇంటిలో ఉన్న వారి బంధుమిత్రులందరికీ చెప్తున్నాడు ఆయన, ఓ వారు యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుట అనేది ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపమై ఉన్నది. ఓ ఇజ్రాయేలు వినుము, మన ప్రభు అద్వితీయ ప్రభు. కాబట్టి ఆ అద్వితీయ ప్రభు యొక్క నామమే యేసుక్రీస్తు. నీవు యేసుక్రీస్తు నామానికి బదులుగా తండ్రి కుమారు నామంలో బాప్తిసం పొందుతున్నావంటే నీవు మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు. ఓ ఆజ్ఞను మీరిన వాడు చావునకు కారకుడు. అతడు మరణమునకు తగినవాడు. అతడు అగ్నిగుండానికి తగినవాడు. అతడు పాతాళానికి తగినవాడు. హల్లెలూయా. కాబట్టే పౌలు గారు రాస్తున్నాడు, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద. ఏంటిది అపోస్తులు వేసిన పునాది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓ ప్రవక్తలు వేసిన పునాది ఏంటిది? ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు ప్రజలు దీనిని చూడడంలో తప్పిపోయి ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే అన్నాడు ఆయన, నేనే ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. తండ్రి కుమారు నామములో బాప్తిసం పొందుట ఒక పొడి పాపి నీళ్ళలో దిగి తడి పాపిగా మరలా బయటికి వస్తున్నాడు. అతని యొక్క పాపాలు క్షమించబడట్లేదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు నష్టమేనా? దేవుడు ముగ్గురిని నమ్మితే నీకు నష్టమై ఉన్నది. హల్లెలూయా. మరి నువ్వు ఒక్కడేనే నమ్మాలి. ఆయన ఏమంటున్నాడు? ఆయన నేనే ఆయనను అన్నాడు ఆయన. మరి ఆయన అంటే ఎవరు? తండ్రి. కుమారుడే తండ్రి అయి ఉన్నాడు. సరే, ఆ తర్వాత మనం 25వ వచనం చూద్దాం. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడగ్గా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మొదటి నుంచి ఆయన ఏమని చెప్పాడు? ఆయన నేనే తండ్రినని చెప్పాడు. ఆయన నేనే తండ్రినని చెప్పాడు ఆయన. కానీ వారేమన్నారు? నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన అన్నాడా? వాళ్ళకు డౌట్ వచ్చింది, నేనే ఆయనని అంటున్నావు. మీకేమైనా డౌట్ వచ్చిందా? సార్ నేనే ఆయనని అంటున్నాడు, నేనెవరు, ఆయన ఎవరు? అయితే అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది. అయితే మరి అసలు నువ్వెవరు? నేనే ఆయన అంటున్నావు. అయితే వాళ్ళు అడిగారు. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగ్గా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత 27వ వచనం మనం చూస్తే, 27వ వచనం, తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పేనని వారు గ్రహింపలేకపోయిరి. ఆయన నేనే ఆయనని ఎవరి గురించి చెప్పాడు? ఆయన తండ్రిని గురించి చెప్పాడు. ఆయన ఇప్పుడు ఎవరు తండ్రి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే తండ్రి అయి ఉన్నాడు అక్కడ. 27వ వచనం అదేనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన 24వ వచనంలో నేనే ఆయనని అన్నాడు ఆయన. 25వ వచనంలో నువ్వు ఎవడవని వారు అడిగారు. ఆయన 25వ వచనంలో నీవెవరవని వారు అడిగారు. 27వ వచనంలో ఆయన ఏమని అంటున్నాడు? తండ్రిని అని అంటున్నాడు ఆయన.
ఇప్పుడు ఆయన ఎవరాయన? రెండో దేవుడు కాడు ఆయన, ఆయనే తండ్రి అయి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన అన్నాడు, నేనే ఆయనని మీరు నమ్మకపోతే మీరు మీ పాపంలోనే చనిపోతారు. ఎంతమంది గ్రహిస్తున్నారు? వాక్యమేనా ఇది? సరే, అందులోనే 10వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 10:24. ఆ యూదులు ఆయన చుట్టూ పోగై యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు ఉన్నారా సార్ ఇక్కడ? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు సంఘ శాఖలు కూడా అంతే. ఆయన మాట్లాడి సడన్ గా నేనే దేవుడు అని అనుకుంటూ వస్తాడు. సడన్ గా నేను తండ్రి ఎద్దు నుంచి దిగి వచ్చి ఉన్నాను అనేసరికి, అర్రే అమ్మా ఏదో ఉందిరే అమ్మ, మర్మం ఏదో ఉన్నది. తండ్రి ఉన్నాడు కావచ్చు. ఆ రోజు వాళ్ళు కూడా అంతేనా? ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టుదువు. హల్లెలూయా. ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. క్రీస్తు ఎవరు? క్రీస్తు అనగా దేవుడే. నిజమేనా? నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తండ్రి యొద్ద నుంచి అనేకమైన సూచక్రియలు వారి ముందు చేశాడు. ఆయన ఒక గుడ్డివాడిని కరులు తెరుచుట, అది తండ్రి యొక్క క్రియ, అది క్రీస్తు యొక్క క్రియ. హల్లెలూయా. ఆ రోజు మోసేతో అన్నాడా, మోసే నిన్ను నత్తివాడిని అనొద్దు, మూగవానికి నోరిచ్చిన వాడెవడు? హల్లెలూయా. ఆ రోజు ఆయన మూగవారి యొక్క ఆయన మరి నాలుకలను సడలించి ఉన్నాడు. ఆయన ఆ చెవులను ఆయన సడలించి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ యెహోవా దేవుడే ఇప్పుడు ఆయన ఆ రోజు ఏ క్రియలు చేశాడు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఆయన. యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు. 30వ వచనం, 24 తర్వాత 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రి పైన ఉన్నాడని చెప్పట్లేడు ఆయన. నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఏ దేవుడైతే అదృశ్యంలో ఉన్నాడో ఇప్పుడు ఆయన క్రీస్తు అనే దేహంలో ఉండి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను నివసించుచున్నాను, ఆనందించున్నాను. ఎప్పుడు ఆనందించాడు ఆయన? ఆయన ఆ రోజు కుమారుల్లో ఉండి భూమి కలుగునుగా కన్నాడు. ఇది మంచిదని అన్నాడు ఆయన. ఆ మంచిదని చెప్పడమే ఆనందమై ఉన్నది. ఆయన క్రీస్తులో ఉండి ఆయన 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 ఆనందించి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. 30వ వచనం అయిపోయిందా? 31. రాళ్ళ చేత పట్టుకొనగా, చూడండి, యూదులు ఆయన కొట్టాలని రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియని మీకు తెలుసా? ఇప్పుడు ఆయన ఆ మాటలలో తేడాను చూడండి, ఆ మర్మాన్ని చూడండి. తండ్రి యొద్ద నుంచి అంటే దాని అర్థం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ కార్యాలు చేసింది తండ్రి ఆయనలో ఉండి ఆ కార్యాలను చేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక. అర్థమైందా? ఇప్పటికన్నా నేను క్రీస్తుని అన్నందుకు వాళ్ళు ఏమని నమ్మారు? దేవుడు అని చెప్పుకుంటున్నావు. క్రీస్తు అనగా దేవుడై ఉన్నాడు. నీవు మనుషుడవై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావు. హల్లెలూయా. అందుకొరకే నిన్ను రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నాం కానీ మంచి క్రియ చేసినందుకు కాదు. ఆ రోజు ఆయన దేవుడని చూడడంలో ఆ రోజు ఉన్న మత పెద్దలు, బిషప్పులు, పోపులు, పరిసయ్యులు తప్పిపోయారా? ఈరోజు కూడా అంతేనా? ఈరోజు ఈ యొక్క కుమారుడే తండ్రి అని చూడడంలో ఈరోజు మత పెద్దలు తప్పిపోయారు, ఈరోజు ప్రజలు తప్పిపోయారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మీరు అర్థం చేసుకుంటున్నారా?
చూడండి 32, 33 వరకు చదవండి. 33 చదివారా? ఓకే. క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అయిపోయింది. సరే, ఇంకో మాట చదువుదాం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల. ఓకే, అది కాదండి, ఒక నిమిషం. ముప్పై వచ్చిన మళ్ళీ చదవండి. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఏమయ్యాడు? కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? కుమారులో ఉన్నాడు ఆయన. అందుకొరకే నేను నా తండ్రి ఏకమై ఉన్నామని అంటున్నాడు ఆయన. అందుకొరకే తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు? 2వ అధ్యాయం 13వ వచనంలో, అనగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఎవరట ఆయన? యేసుక్రీస్తు మహాదేవుడు. రెండవ దేవుడు కాదండి, బలవంతుడైన దేవుడు, ఆ గొప్ప మహాదేవుడు, భూమి ఆకాశములను ఆ యొక్క నింపిన ఆ గొప్ప మహాదేవుడు యేసుక్రీస్తే. చూశారా మీరందరూ? అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరొక మాట నేను చూపిస్తాను. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై, అంటున్నారా? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరిప్పుడు నిజమైన దేవుడు? యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తలు చెప్పిన ఒక దేవుడు, అపోస్తలులు మరొక దేవుని గురించి చెప్పట్లేరు. ప్రవక్తలు ఏ దేవుడి గురించి చెప్పారో అపోస్తలులు అదే దేవుడి గురించి మాట్లాడుతున్నారు. నిజమేనా? అదే నా వాక్యంలో మనం చదువుతున్నది. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు. రెండవ దేవుడు కాడట ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? చూడండి, చాలా కార్యాలు మనం వాక్యంలో చూస్తాం. మరి ఇంకొక మాట మనం చూస్తే యోహాను సువార్తలో మరి ఆ 14వ అధ్యాయంలో ఫిలిప్పు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన? సరే చూద్దాం మనం దానిని. అప్పుడు ఫిలిప్పు 14వ అధ్యాయం 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగ్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆ యొక్క అపోస్తలులు ఎవరిని చూశారు? తండ్రినే చూశారండి. చదివిన వాక్యమే. హల్లెలూయా. ఆయన వారితో అంటున్నాడు, నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. వారు యేసుక్రీస్తుతో సావాసం చేశారంటే ఇంతకాలం ఎవరితో చేశారు? వారు ఏ దేవుడైతే అదృశ్యంలో ఉన్నాడో, ఏ దేవుడైతే సమీపించరాని తేజస్సులో ఉన్నాడో, ఏ దేవుడైతే అమరత్వం కలిగి ఉన్నాడో, ఏ దేవుడైతే ఆ దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడో, ఇప్పుడు ఆ దేవుడే వారి మధ్యలో శరీరధారిగా ఉన్నాడు. ఓ మీరు ఇప్పుడు ఆ తండ్రిని చూచి ఉన్నారు అంటున్నాడు ఆయన.
ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము. తండ్రిని మీరు ఇప్పుడు చూస్తున్నారని అన్నావు కదా, ఒక్కసారి తండ్రిని చూపి ప్రభువా అని ఫిలిప్పు అడిగాడు. నిజమేనా? తండ్రిని మాకు కనబరచు, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా అప్పుడు యేసు అంటున్నాడు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీతో ఉండినను, నీవు నన్ను ఎరుగవా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని ఎవరు నేరుగా చూడలేరు, తండ్రి స్వరాన్ని ఎవరు నేరుగా వినలేరు. కానీ ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తులో ఉండి తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా! దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసు ఫిలిప్పుతో నేను ఇంతకాలం మీతో ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఆ రూపం ఎవరిది? అది అదృశ్య దేవుని యొక్క రూపం, అది అదృశ్య దేవుని యొక్క స్వరూపం అది. హల్లెలూయా! దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు ఈ బయలుపాటు కనుక లేకపోతే, ఈ ప్రత్యక్షత కనుక నీకు లేకపోతే, ఆ రోజు ప్రవక్తలకు ఏ బయలుపాటు అయితే ఉన్నదో, ఆ రోజు అపోస్తలకు ఏ బయలుపాటు అయితే ఉన్నదో, నిజంగా నీకు ఈ కాలంలో అదే బయలుపాటు కావాలి. దేవుడు మూడులో పరిపూర్ణుడై ఉన్నాడు. నిజమేనా? ప్రవక్తలకు బయలుపరుచుకున్న దేవుడు, అపోస్తలకు బయలుపరుచుకున్న దేవుడు, ఈ రోజు ఆయన తన వధువుకు బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా! నిజమేనా? మరి నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఏలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, మరి తండ్రిని కనబరచమని నువ్వు ఎలా అడుగుతున్నావు? నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. 10వ వచనంలో తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఇప్పుడు మీకు కొద్దిగా గ్రహింపులోనికి మరి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. హల్లెలూయా! చూడండి ఆ వాక్యాన్ని చూడండి. తండ్రి యందు నేనును. ఇప్పుడు ఇది ఏంటిది? తండ్రి. దీన్ని ఏమన్నారు? ఆత్మ. ఆత్మనే తండ్రి అన్నారు. హల్లెలూయా! ఇప్పుడు కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. ఆ లోగాస్ ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. హల్లెలూయా! ఆ తండ్రిలో ఉన్న కుమారుడు పలికితే వచ్చిన వాడు కాడాయన. దేవుడు అనగా తనకు తానుగా ఉన్నవాడు. ఆ తండ్రిలో నుంచి కుమారుడు బయలుపరచబడి ఉన్నాడు. కాబట్టి కుమారుడు తండ్రిలో నుంచి కుమారుడు ఎందుకు వచ్చాడు బయటికి? తండ్రిని కనబరిచేదానికి. హల్లెలూయా! అదే 10వ అధ్యాయం మనం ఇప్పుడు చదువుతున్న వాక్యం. అది 10వ వచనం, 14-10. తండ్రి యందు నేనును. తండ్రి యందు ఆ లోగాస్ ఎక్కడున్నది? ఆ గొప్ప ఆత్మలో ఆ లోగాస్ ఉన్నది. దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. తండ్రి యందు నేనును. మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమి, ఆకాశములు, చంద్రుడు, సూర్యుడు ఏది లేకముందు ఇప్పుడు మనం ఆయన ఆత్మగా ఒంటరిగా కొన్ని వేల కోట్ల కొద్ది సంవత్సరాలు ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఈ ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ లోగాసు ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. నేను తండ్రి యందును. చూడండి, అర్థమవుతుంది అందరికీ? తండ్రిలో ఇప్పుడు ఎవరున్నారు? లోగాస్ కుమారుడు ఉన్నాడు. నేను తండ్రి యందును నేనును నా యందు తండ్రి ఉన్నామని. ఇప్పుడు ఆయనేమో తండ్రిలో ఉన్నాడు. తండ్రిలో నుంచి మరి కుమారుడు బయటకు వచ్చినప్పుడు ఈ తండ్రి ఏమయ్యాడు? తన్ను తాను ఇందులోకి కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆత్మ అనేది లేదుగా. ఆ ఆత్మ ఏమైపోయింది? ఇప్పుడు ఒక కుమారులోనికి తన్ను తానైనా కుమ్మరించుకున్నాడు ఆయన. హల్లెలూయా! నేను తండ్రి యందును, తండ్రి నా యందును. ఇప్పుడు ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! నేను తండ్రి యందును, తండ్రి నా యందును ఉన్నామని నీవు నమ్ముటలేదా? మీరు నమ్ముతున్నారా? పోనీ హల్లెలూయా! 100%. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు.
అందుకే నా తండ్రి యొద్ద నుంచి అనేకమైన సూచక్రియలు మీకు చూపించాను అన్నాడు ఆయన. తండ్రి యొద్ద నుంచి అంటే ఎక్కడి నుంచి? తండ్రి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయనలోనే ఉన్నాడు ఆయన. ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చింది ఎవరు? ఆ తండ్రియే. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ క్రియలని దేవుడు తప్ప వేరొకరు చేయలేరు. నేను చేసే క్రియలను బట్టి అయినా మీరు నమ్మాలి. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ యొక్క ఓడలో తుఫాను వచ్చినప్పుడు ఆయన తుఫానును గద్దించి ఉన్నాడు. ఈయన ఎవరో అని వారు ఆశ్చర్యపడ్డారు. కానీ ఎవరైనా ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చిన ఆ గొప్ప యెహోవా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు కానీ ఆ మోసేలతో ఉన్న దేవుడు ఆయన. ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఆయన. ఆ దేవుడే ఆ యొక్క ఓడ అమరంలో పడుకొని ఉన్నాడు. ఆయనే తిరిగి లేచి తుఫానును గద్దించాడు ఆయన. అల్లను గద్దించి ఉన్నాడు ఆయన. ఆ రోజు ఆయన మోసే కాలంలో ఏ క్రియలు జరిగించాడో ఇప్పుడు ఆయన శరీరంలో ఉండి అవే క్రియలు జరిగిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఎంతమంది గ్రహిస్తున్నారు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుడు ఏమయ్యాడనంటే మరి నిజంగా ఆయన తన్ను తాను ఖాళీ చేసుకొని మరి ఒక సామాన్య మానవుడుగా ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యాడు ఆయన. మరి పాతకాలంలో ఒక కథ ఉండేది. మరి ఒక రాజు అన్నాడట తన యొక్క రక్షక భటులతో, తన మంత్రులతో అన్నాడట ఆయన. మరి ఆ రాజు ఏమన్నాడనంటే, ఇక భటులారా లేదా మంత్రులారా, ఇక నుండి మీరు నన్ను చూడరు. హల్లెలూయా. అయితే రాజా, మీరెందుకు ఈ మాటలు అంటున్నారు? మీరు ఏదైనా విదేశాలకు వెళ్తున్నారా? అయితే ఆయన అన్నాడు, లేదు లేదు, నేను ఈ దేశంలోనే ఉంటాను, మీ మధ్యలోనే ఉంటాను, ఈ ప్రజల మధ్యలోనే ఉంటాను. అయితే నేను మరో రూపంలో ఉంటాను. హల్లెలూయా. ఇదిగో నేను ఒక రాజుగా ఉండను గాని ఇప్పుడు నేను సామాన్యునిగా మారబోతున్నాను. ఇదిగో నా కిరీటాన్ని పక్కన పెడుతున్నాను. నా యొక్క అధికారాన్ని పక్కన పెడుతున్నాను. ఎందుకనగా నేను ప్రజల యొక్క బాధలను తెలుసుకుని కోరుచున్నాను. ఇదిగో నేను ఒక సామాన్య రైతుగా మారబోతున్నాను. హల్లెలూయా. అందుకొరకే ఆయన మన యొక్క వస్త్రమును భరించడానికి, మన బాధలను తెలుసుకోవడానికి, అందుకొరకే యేసుక్రీస్తుకు మన బాధలన్నీ తెలుసు. హల్లెలూయా. దేవుడు నన్ను చూడట్లేడేమో, నాతో లేడేమో నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన మనక ఆ నొప్పి ఏ విధంగా ఉంటుందో, సమస్య ఏ విధంగా ఉంటుందో, వ్యాధి ఏ విధంగా ఉంటుందో, జ్వరం వచ్చినప్పుడు నీవెంత బాధపడతావో, ఆ యొక్క సమస్య బాధలను ఆయన అనుభవించి ఉన్నాడు. ఆయన నీ స్థానంలో ఉండి ఆయన ఆ బాధలన్నిటినీ ఆయన అనుభవించి ఉన్నాడు. ఆయన మన వ్యసనమును భరించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అన్నాడు, మంత్రులారా, భటులారా, ఇదిగో నేను రైతుగా ఉండబోతున్నాను, కూలివారికి కూలివారిలో కూలివారిగా ఉండబోతున్నాను, ఆ కోత కోయవారితో కోత కోయవాడిగా ఉండబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వారితో కలిసి ఉండగోరుచున్నాను, నేను వారితో తినగోరుచున్నాను. ఆ గొప్ప మహారాజు, ఆ గొప్ప మహిమలో ఉన్న దేవుడు ఆ రాజులాగానే వచ్చాడా? ఆయన తన వేషాన్ని మార్చుకున్నాడు. ఆయన ఒక మానవుడిగా వచ్చాడు. ఆయన పాపులతో కలిసి నిద్రించాడు. ఆయన పాపులతో ఆహారాన్ని తిన్నాడు. ఆయన పాపులతో ఏడ్చాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరా రాజు? ఆ రాజు యొక్క కథ అచ్చం మన యొక్క దేవుని యొక్క కథలాగా లేదా? హల్లెలూయా. ఆ తర్వాత ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒక సహోదరుడు చాలా పేదవాడైన అతడు మరి శిక్ష కొరకు అతడు బోరులో నిలబడ్డాడు. కానీ ఆ యొక్క కోర్టు లేదా ఆ జడ్జి ఒక తీర్పునిచ్చి ఉన్నాడు. ఇదిగో నీవు అత్యధికమైన డబ్బులు చెల్లించాలి, లేదా నీవు నీ జీవిత కాలం అంతా నువ్వు చెరసాలలోనే ఉండాలి. కానీ ఆ యొక్క పేదవాడైన ఆ సహోదరుడు దిక్కు తెలియని నిస్సాయుడిగా మిగిలిపోయాడు. ఆయన ఆ బోన్లోనే మాట్లాడని స్థితిలో
మౌనంగా ఉండిపోయాడు. కానీ అదే సమయంలో అతని యొక్క సహోదరుడు, ఓ గొప్ప ధనవంతుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఓ జడ్జి, ఇదిగో అతని యొక్క వెరడు నేను చెల్లించాను. నిజమేనా? మన పెద్ద సహోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమి చెల్లించలేని స్థితిలో ఉన్న మనల్ని, ఓ జీవిత కాలం అంతటా ఆ యొక్క పాతాళంలో ఉండవలసిన మనల్ని ఆయనయే వెల చెల్లించి, రక్తం అనే వెలను చెల్లించి మనల్ని విమోచించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తీర్పు ఏమడిగింది? వెలను అడిగింది. ఆ జడ్జి ఏమడిగాడు? ఓ డబ్బును అడిగి ఉన్నాడు. అందుకొరకు ఎప్పటికైనా మీరు చూడండి, ఇదిగో నువ్వు 2 సంవత్సరాలు శిక్షణ అనుభవించాలి, లేకపోతే 10 లక్షలైనా డబ్బులు కట్టాలి. నిజమేనా? కానీ ఆ రోజు ఆ పేదవాడైన సహోదరుడు మరి ఆ డబ్బులు చెల్లించలేడు. కానీ అతడుకు చెల్లించగలిగే ఒక సహోదరుడు ఉన్నాడు. మనము ఏ విధంగా వెల చెల్లించలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే న్యాయం ఏం కోరింది? ఆ పరిశుద్ధమైన వెలను కోరింది. మనలో ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు. అయితే ఒక ఆయన వచ్చాడు, పరిశుద్ధమైన వెలను చెల్లించాడు, రక్తాన్ని చెల్లించాడు. అందుకొరకే మనం విమోచింపబడ్డాం. అందుకొరకే ఈరోజు మనకు వాక్యము తేటగా అర్థమవుతున్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ బలవంతుడైన దేవుడు మన నిమిత్తం ఆయన ఓ శరీరధారిగా మారాడు. ఆయన ఓ ముసుగు లేని దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.